వెల్కమ్ టు B6 మన వెలుగు మన వార్తలు. జూన్ 1 రాష్ట్ర తెలంగాణ రాష్ట్రం అవతరించినటువంటి నెల డేటు అందరు గుర్తే. జిఎల్మంటూ రేపు జూన్ 2 నాడు జరుపుకుంటాం కదా. ఓకే, అయితే ప్రజా సంక్షేమ పథకాలు ఏం చేసిండ్రు, ఎంత డెవలప్ చేసిండ్రు, ఇన్ని రోజుల లోపల ఎంత అభివృద్ధి జరిగింది, ఏ ఏ పథకాలు ఎంత లబ్ధిదారులకు చెందినాయి, ఇందిరమ్మ ఇండ్లు, రాజీవ్ వికాసం రేపే ఇక అవి అవి ఆ లబ్ధిదారులను ఎంతమందిని ఎంపిక చేసిండ్రు, 50,000 నుంచి 1,00,000 అంట. రేపు లబ్ధిదారులను రాజీవ్ యువ వికాసం మన కాన్సెప్ట్ అదే ఇక మన కాన్సెప్ట్ ఇందిరమ్మ ఇండ్లు, ఇక రాజీవ్ యువ వికాసం. ఎందుకంటే రేపే కాబట్టి లబ్ధిదారులను తీసుకోవడం, పంపిణీ చేయడం వారికి. ఇక రేషన్ కార్డులు ఎన్ని పెరిగినాయంటే అంత పేదరికం పెరిగినట్లే. కాకపోతే దీనికి ఒక లిటికేషన్ ఉంది, మనం చెప్దాం అది. అయితే ఎంత అభివృద్ధి జరిగిందనేది రేపు అవతరణ ఉత్సవాల్లో ముఖ్యమంత్రి గారు వేదిక మీద ఖచ్చితంగా చెప్తారని ప్రభుత్వ వర్గాలు అన్ని రేపటి కోసం ఏర్పాట్లు చేస్తూ ఉంటారు. సో ఇక సరాసరిగా ప్రధాన పత్రికల్లో వచ్చినటువంటి వార్తలు చూస్తే మనకు కావాల్సింది రాజకీయ వార్తలు ఫ్రంట్ పేజీలో ఉంటాయి కాబట్టి అది పక్కన పెట్టేసి ప్రజా సంక్షేమం రేపటి కోసము ఎంత మేరకు చేసిండ్రు అనేది ఎంత ఏమంటుందని మనం ఎంత అభివృద్ధి జరిగింది, ప్రజలకు ఎంత ఆర్థికంగా వాళ్ళు డెవలప్ అయినరు ఇన్ని రోజుల్లో కూడా. ఈ 18 నెలలు అనుకోండి, 20 నెలలు అనుకుందాం. మరి చూద్దాం, దాంట్లో ఏం అప్డేట్ రేపే ఉంటుంది. కానీ దీంట్లో ఏమన్నా ఉన్నదా ఈరోజు పత్రికలలో ఈ పేపర్ అయినా కవర్ చేసిన దాన్ని చూద్దామంటే, ఇక ఈ సంక్షేమ పథకాలు ఇందిరమ్మ ఇండ్లు అయితే ఎలాగో రేపు గృహప్రవేశాలు చేసుకోమని చెప్పేసి ఖచ్చితంగా మంత్రి గారు ఎక్కడో చెప్పి ఉంటారు, అది అప్డేట్ ఉంటుంది. అయితే ముందుగా అంగన్వాడీ టీచర్ల హెల్పర్ల రిటైర్మెంట్ బెనిఫిట్స్ పెంపు. అంగన్వాడీ టీచర్లు హెల్పర్ల రిటైర్మెంట్ బెనిఫిట్స్ పెంపు సీతక్క మొన్న ప్రకటించినట్టుగా ఈ యొక్క అంగన్వాడీ టీచర్లకు హెల్పర్లకు, అంగన్వాడీ హెల్పర్లకు వీళ్లకు జీతాలు పెంచుతామని చెప్పేసి మంత్రి సీతక్క గారు ప్రకటించారు. ఉత్తర్వులు కూడా జారీ చేశారు, అంటే జీవో జారీ చేసింది. ఇది రాష్ట్రంలో అంగన్వాడీ టీచర్లు హెల్పర్ల రిటైర్మెంట్ బెనిఫిట్స్ పెంచుతూ మహిళా స్త్రీ శిశు సంక్షేమ శాఖ సెక్రటరీ అనితా రామచంద్రన్ శనివారం జీవో నంబర్ 8ని జారీ చేశారు. కొత్త ఉత్తర్వుల ప్రకారం అంగన్వాడీ టీచర్ల రిటైర్మెంట్ బెనిఫిట్స్ రూపాయలు 50,000 నుంచి 1,00,000కు పెరగనున్నాయి. 2 లక్షల టీచర్లకు 2 లక్షలు, హెల్పర్లకేమో 50,000 నుంచి 1,00,000 రూపాయలు పెరుగుతాయి. అంగన్వాడీ టీచర్ హెల్పర్ల పదవీ విరమణ వయసు 65 సంవత్సరాలు. అమ్మో, వీళ్ళు ఏం చేస్తారక్క, కొంచెం ఆలోచన చేయండి. 65 సంవత్సరాలు ఉండగా 60 ఏళ్ళలోపు దాటి విఆర్ఎస్ తీసుకునే టీచర్లు హెల్పర్లకు ఈ రిటైర్మెంట్ బెనిఫిట్స్ వర్తిస్తాయని ఉత్తర్వుల్లో పేర్కొన్న ఒక లిటికేషన్ అయితే ఉన్నది. 60 ఏళ్ళు దాటి విఆర్ఎస్ తీసుకునే టీచర్లు హెల్పర్లకు ఈ రిటైర్మెంట్ బెనిఫిట్స్ వర్తిస్తాయని ఉత్తర్వుల్లో, అంటే విఆర్ఎస్ తీసుకున్న మంచి నిర్ణయమే తీసుకున్నారు అక్క. పాపం వాళ్ళు బాగా కష్టపడతారు కదా అంగన్వాడీ టీచర్స్.
ఒక ఇక సంక్షేమ పథకాల్లో రేషన్ కార్డులు, ఈ రేషన్ కార్డులు ఎన్ని రేషన్ కార్డులు పెరిగితే అంత పేదరికం పెరిగినట్లు లెక్క అన్నట్టు అనుకుందాం. సరే ఆ దిశగా ఎందుకు ఆలోచించేద్దాం. పేదరికమే అని కాదు, రేషన్ కార్డులు అది బీపీఎల్ అంటే రేషన్ ఇచ్చేటటువంటి కార్డులు, దాంట్లో 2 రకాలు ఉంటాయి కదా. ఆ రెండు రకాలలో అయితే ఈ అంగన్వాడీ టీచర్ల బెనిఫిట్స్ పెంచిన సంతోషమే. కానీ ఈ రేషన్ కార్డ్స్ ఇందులో మనం ఇన్ని నెలల ఈ 18 నెలలు 20 నెలల కాలంలో బెనిఫిట్స్ ఏంటి అనేటి రేపు గవర్నమెంట్ ఖచ్చితంగా జూన్ 2 నాడు రేపే కదా రాష్ట్రావతరణ దినోత్సవం రోజున ఎట్లా ఉన్న ముఖ్యమంత్రి మహాసభలో ప్రకటిస్తారు, చెప్తారు ఎంత అభివృద్ధి. మరి వ్యక్తి యొక్క ఆర్థిక అభివృద్ధి జరిగిందా అనేది మన క్వశ్చన్ మార్క్ కదా. ఆ క్వశ్చన్ మార్క్ జవాబు వస్తుందా రాదా చూద్దాం. అయితే రేషన్ కార్డులో ఒక వింత ఇంధనమైన నడుస్తూనే ఉన్నాయి, అవి ఇంకా ప్రాసెసింగ్లో ఉన్నాయి. కంప్లీట్ అయిన వాళ్ళు మాత్రం మన దిక్కైతే ఈ కామారెడ్డి జిల్లాలో ఎక్కడ కంప్లీట్ కాలేదు. ఇంద్రమైండ్లు ఖాళీ ప్రాసెసింగ్లో ఉన్నాయి. 149 ప్రాసెసింగ్ అంటే కడుతుంటారు వాళ్ళు లబ్ధిదారులు. ఇంద్రమైన పక్కన పెడితే ఇక రేషన్ కార్డులు తీసుకుంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మంత్రి గారు ఈరోజు ఇచ్చి రండి ఎన్ని అంటే కొత్తగా 27 లక్షల మందికి రేషన్ కార్డులు, కొత్తగా 27 లక్షల మందికి రేషన్ కార్డులు వచ్చినాయి. సంతోషం. అంటే 27 లక్షల మంది పెరిగిండ్రు అన్నట్టు పేదోళ్ళు. అంటే ధనికులు కాలే, ధనవంతులు కాలే, 27 లక్షల మంది పేదోళ్ళు అయినరు. అంటే రేషన్ కార్డులు పెరిగినాయంటే పేదోళ్ళు అయినట్టే కదా. సరే ఆ దిశగా ఆలోచించవచ్చు, ఆ దిశగా దాన్ని అనలైజ్ చేయొచ్చు. రెండోది రేషన్ కార్డులు గతంలో 2 ఉంటుండే. గతంలో అంటే ఇంచుమించు 25 ఏళ్ళ క్రితము గులాబీ కార్డు అని చెప్పేసి, తెల్ల రేషన్ కార్డు అని చెప్పేసి, ఆ 2 కార్డులలో గులాబీ రేషన్ కార్డు ఉన్న వారికి ఏదో చక్కెరనో ఏదో ఇస్తారు, తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి అన్ని వస్తువులు ఇచ్చేవారు. ఎందుకోసం అంటే గులాబీ కార్డు ఉంటే భూస్వామి కింద. మరి ఈ 25-30 ఏళ్ళ కిందనే అట్లా ఆ విధానం ఉన్నప్పుడు ఇప్పుడు ఈ తెల్ల రేషన్ కార్డులు అనేటివి ఇచ్చేసి మనము 27 లక్షల మందికి పెంచిండ్రు అని అంటే మరి వీళ్ళందరూ పేదోళ్ళేనా? 2 ఎకరాలు, 3 ఎకరాలు, 10 ఎకరాలు, 5 ఎకరాలు అందరు పేదోళ్ళేనా? అసలు ఉన్నది బీపీఎల్ సర్వే కాదు, బిలో పావర్టీ లెవెల్ కింద ఉన్నటువంటి వారికి ఇచ్చేది రేషన్ కార్డు. మరి ఆ రేషన్ కార్డులను మీరు పెంచిరు సంతోషమే. కానీ ఆ రేషన్ ఎవరికి ఇవ్వాలి అనేది లిమిట్ పెట్టేసి ఆ అర్హత తీసుకొని ఆ రేషన్ కార్డు గుర్తింపు కార్డు లెక్క, ఎలక్షన్ ఐడి కార్డు ఎట్లనో, ఆధార్ కార్డు ఎట్లనో ఈ యొక్క పథకాలకు వర్తించేటట్టు తెల్ల రేషన్ కార్డులు ఇస్తే బాగుంటుంది. గులాబీ రేషన్ కార్డుల మాదిరిగా ఉన్న వాళ్ళు అంటే అర్హత లేని వారికి కూడా ఇవ్వాలి కార్డు. అసలు ప్రజలందరికీ రేషన్ కార్డులు ఉంటే ఎవరు అర్హత అంటే అప్పుడు గులాబీ కార్డు, తెల్ల రేషన్ కార్డు ఇవి 2 ఉండే ఆ మాదిరిగా ప్రవేశపెడితే బాగుండేది. ఇప్పుడు మీరు ఇచ్చిన కార్డ్స్ అన్నీ 27 లక్షల మందికి రేషన్ కార్డు అంటే ఇవి 27 లక్షల మంది కంటే 27 లక్షల కుటుంబాలు ఇవి. ఈ కుటుంబాలల్లో ఎంతమంది ఉంటారు? అది అంటే పేదరికం పెరిగిందనేటి లెక్క కదా. మరి ఇక ధనవంతులు ఎడికలు అవుతారు. స్త్రీలను కోటీశ్వరులను చేస్తాం, మహిళలను లక్షాధిపతులను చేస్తాం. మంత్రుల మాటలు ఏంటి నవ్వాలన్నా, మరి ఇక ఏం చేయాలన్నా జర్నలిస్టులకు కూడా అర్థమవుతలేదు. అర్థం కాదే ఉన్నది, పేదరికం పెరుగుతూనే ఉంది. బీపీఎల్ ప్రపంచంలో 4వ స్థానంలో భారతదేశం ఎకనామికల్ పవర్ ఉంటే తెలంగాణలో మాత్రం మరి ఇక అన్నారు కదా, ఇండియా నెంబర్ 1, తెలంగాణ నెంబర్ 1, రైజింగ్ నెంబర్ 1 తెలంగాణ. ఓకే, మేము వీఆర్ ఆల్సో సపోర్ట్. బట్ ఏంటంటే ఈ రేషన్ కార్డులు ఇచ్చి ఇప్పటికైనా సంతోషం. చూద్దాం ఏంటో మరి. 10 ఏళ్ళ పెండింగ్ అప్లికేషన్లకు కాంగ్రెస్ సర్కార్తో మోక్షం. మరో 2 లక్షల కొత్త రేషన్ కార్డులు గ్రీన్ సిగ్నల్. రాష్ట్రంలో 91.83 లక్షలు చేరిన రేషన్ కార్డులు 91,83,000 రేషన్ కార్డులు కొత్తగా వచ్చినాయి, చేరినాయి మొత్తం అని అంటే పేదవాళ్ళకి ఇంతమంది అంటే 1 కోటి మంది ఉన్నారు అన్నట్లు లెక్క. ఈ 1 కోటి మంది ఇంతమంది ఉంటే మరిగా అభివృద్ధి చేస్తున్నాం అంటే మరి అభివృద్ధి ఆడిపోతుంది. ఈ రోజుల్లో ఉద్యోగస్తులు కూడా చూస్తే పాపం వాళ్ళకి వచ్చేటిది ఇక చెప్పుకుంటే ఏమవుతుందట, ఇప్పుకుంటే ఏమవుతుందట, అట్లా ఉంటుంది. ఇక ఏమున్నా చెప్పుకుంటే శరం పోతావు, ఇప్పుడు కప్పుకుంటే బంగారం లెక్క అన్నట్టు ఉంటుంది. అంటే కప్పుకొని ఉంటారు. దీన్ని బట్టి చూసి అట్లే ఉన్నది. ఎందుకోసం అంటే ఈ 1 కోటి మందిలో ఇంచుమించు 90 అంటే 1 కోటి మంది అన్నట్టు. ఈ 1 కోటి రేషన్ కార్డులల్లో
ఖచ్చితంగా కొంతమంది అన్న పేరెంట్స్ నువ్వు పక్కన పెట్టినటువంటి ఎంప్లాయీస్ ఉంటారు కదా, వాళ్ళ ఇక దాన్ని ప్రభుత్వాలకే తెలవాలి. ఇంకా ఎన్ని ఆఫ్టర్ 75 years కూడా రేషన్ కార్డులు ఇవన్నీ అద్దండలేం. నిరుపేదలు పేదలు వారికి వర్తించేటట్టు ఇస్తే అది సంతోషకరమైన వార్త కాదు కార్యక్రమం. ఇక రేపటి నుంచి రాజీవ్ యువ వికాసం, ఇగో ఇది ఒకటి అతి ముఖ్యమైనది. రేపటి నుంచి మీరు ఏం చేశారు సార్, 50,000 నుంచి ఇగో 50 నుంచి 1 lakh ఎప్పుడు ఇస్తారు, రేపు ఇస్తారంట. మీరు ఫస్ట్ ఎన్ని 4, ఇప్పుడు ఎన్ని 3 విడతలు అన్నారు, 3 విడతలు ఇస్తామన్నారు కదా, 3 విడతలు. మరి ఎప్పుడెప్పుడు ఆ డేట్లు కూడా ప్రకటించేస్తే అప్లికేషన్ పెట్టుకున్నారు, ఏం చేస్తారు? ఇన్ని పైరేవిలో మేము కళ్ళతో చూసినటువంటిది ఉన్నది ఒక సంఘటన ఉన్నది. అది వారి పాపం మమ్మల్ని జర్నలిస్ట్ అనుకోకుండా వాళ్ళు మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ కార్యకర్త చెప్పినటువంటి వారికి అదొక లబ్ధిదారులు 4 ఉంటే, ఎంపిక చేసిన వారు ఉంటే, అందులో ఎవరికి ఇవ్వాలనేది ఒక కాంగ్రెస్ ఒక పదవిలో ఉన్నాడు, ఒక ఆయన చిన్న ఆయన, ఇంకా పదవి అతను చెప్పిన ఆయనకి టిక్ మార్క్ చేసి పెట్టారు. అంటే అప్పుడు దళిత బంధు ఎమ్మెల్యేలు చెప్పిన వాళ్ళకి ఇచ్చారు, ఇప్పుడు కాదు. మరి ఏ పార్టీ వస్తే ఏం లాభం ఉంది? మరి భవిష్యత్తులో ఇంకే పార్టీ వస్తుందో మరి వాళ్ళు ఇట్లా చేస్తారు చూడాలి. అంటే ప్రభుత్వం ఏదైనా రాజ్యం ఏదైనా పాలకులే. అందుకోసమే మా నినాదం బీసీ ఎస్సీ ఎస్టీ నాయకత్వంలో ఉన్నటువంటి ఒక రాజకీయ వేదిక కాదు, రాజకీయ పార్టీ రావాలి. అప్పుడైతేనే ప్రజల యొక్క బతుకులు మారుతాయని చెప్పేసి మేము ప్రగాఢంగా నమ్ముతున్నాం. ఎందుకంటే ఆ సంపదను వాళ్ళే ఉంచుకుంటున్నారు. 75 సంవత్సరాలు రెడ్లు రావులు తప్పితే ఎవరు పరిపాలన చేసిండ్రు? వాళ్ళు ఇయ్యాల, మనం తీసుకోవాలి. ఈ ప్రజలది కూడా తప్పే. ప్రజలారా మీరు కూడా ఆలోచన చెయ్యండి. ఇన్ని ఛానల్స్ మొత్తుకుంటున్నాం ఎందుకోసం? ఇక ఈ తప్పది యుద్ధం అని చెప్పేసి, అంటే బ్యాలెట్ యుద్ధం మీన్స్ బ్యాలెట్ యుద్ధం. ఈ 2000 ఇప్పుడు రానున్నటువంటి ఉంది మనం చూసేది పంచాయతీరాజ్ ఎలక్షన్స్ ఉన్నాయి కదా, సర్పంచ్ ఎలక్షన్స్, సర్పంచ్, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, ఇవన్నింటికి ఓటుతోను చూపిస్తే ఇప్పటి రిజల్టు అన్ని బీసీ ఎస్సీ ఎస్టీ వర్గాలు అత్యధికంగా ఉన్నటువంటి బీసీ జనాభా పదవులలో ఉంటే 2028 ఇదే ఎఫెక్ట్ పడుతుందని చెప్పేసి ఆలోచనలకు వచ్చి అప్పుడు దిగి వస్తారు. ఈ పథకాల పని కరెక్ట్గా జరుగుతుంది. రాజకీయ నాయకులు డైలమాలో పడతారు, ఆలోచనలు పడతారు, కొంచెం దారికి వస్తారు. ఇక రాజీవ్ యువ వికాసం ఏంది? తొలి దశలో 1,00,000 నుంచి 1,00,000 మందికి, అది గుర్తున్న సంగతి. కానీ ఇచ్చేది ఎవరికి? మీరు ఎంపిక చేసిండ్రు. ఎవరు ఎంపిక చేసిండ్రు? అదే కమిటీలో ఎంపిక చేసిండ్రు, అది గుర్తున్న సంగతి. 50,000 నుంచి 50,000 1,00,000, 50,000 రూపాయలు ఒకటి, 1,00,000 రూపాయలు ఒకటి. ఈ లబ్ధిదారులకు మాత్రమే తొలి దశలో, అంటే రేపు ఇస్తారు. రాజీవ్ యువ వికాసం స్కీమ్లో భాగంగా రుణాల పంపిణీకి సర్కారు పూర్తి చేసింది. ఈ నెల 2న రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా 9 వరకు, అంటే ఆవిర్భావ దినోత్సవం నుంచి 9 వరకు మంత్రులు, ఎమ్మెల్యేలు లబ్ధిదారులకు రుణాలు పంపిణీ చేయనున్నారు. ఈ నెల 10 నుంచి 15 వరకు లబ్ధిదారులకు ట్రైనింగ్ ఇవ్వనున్నారు. 15 నుంచి యూనిట్ల గ్రౌండింగ్ కానున్నాయి. లబ్ధిదారుల తుది జాబితా బ్యాంకర్లకు అందించి తర్వాత అది జిల్లా ఇన్ఛార్జ్ మంత్రుల ఆమోదంతో కలెక్టర్లకు చేరిందని ఎస్సీ వెల్ఫేర్ అధికారులు చెబుతున్నారు. తొలి దశలో 50,000 రూపాయలు 1,00,000 లోపు రుణాల కోసం ఆపై చేసి అర్హులుగా ఎంపికైన 1,00,000 మంది లబ్ధిదారులకు రుణ మంజూరు పత్రాలు అందజేయనున్నారు. ఈ ఏడాది 6,000 కోట్ల మొత్తం 5,00,000 మందికి స్కీమ్ను అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ గత నెల 27తో పూర్తయింది. ఈ పథకానికి 4 కేటగిరీల రుణాలు, ఇది అసలు విషయం. ఈ పథకానికి 4 కేటగిరీలుగా రుణాలకు 16.22 లక్షలు దరఖాస్తులు వచ్చాయన్నారు. 2 లక్షల నుంచి 4 లక్షల రుణాల వరకు అత్యధికంగా 12 లక్షల మంది 2 నుంచి 4 ఇవే ఎక్కువ ఉన్నాయి. 50,000 1,00,000 రూపాయలు తక్కువ ఉన్నాయి. పైగా అప్లికేషన్లు వచ్చాయి. తొలి దశలో 50,000 1,00,000 రూపాయల వరకు రుణాలు ఇస్తుండగా దశల వారీగా మిగతా కేటగిరీలకు రుణాలు ఇవ్వన్నారు.
ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. 50,000 లోపు రుణాన్ని 100% సబ్సిడీతో ఇవ్వనున్నగా ₹1,00,000కు 90% అంటే ఇంకో ₹10,000 బ్యాంకు ఎట్లా ఇట్లా అవి కూడా చేస్తారు. కానీ మిగతా కేటగిరీలకు 80% నుండి 70% సబ్సిడీ అందజేయనున్నారు. సంతోషం. అస్సలు ఈ రాజీవ్ యువకాశానికి అప్లై చేసుకున్నటువంటి లబ్ధిదారులారా, ఈ 2 లక్షల నుంచి 4 లక్షలకు చేసుకున్నటువంటి అప్లికేషన్దారులే అత్యధికంగా ఉన్నారు. సో మీరు నిరాశ పడకుండా ఏంటంటే, మరి డిప్యూటీ సీఎం భట్టి గారు మేము ఒకటి అడుగుతున్నాం, మీరు దశల వారీగా కాకుండా ఈ 50 నుంచి 4 లక్షల వరకు దశల వారీగా అంటారు. మరి ఇది మొదటి రేపు అవతరణ కాబట్టి 50 నుంచి 1,00,000 అంటే ఇచ్చేస్తామంటుండ్రు. మరి మిగతా వారికి నిజంగానే ఇస్తారా లేదా అనేది ఫుల్ క్లారిటీగా మీరే ఇవ్వాలి. ఇది మీ బాధ్యతనే డిప్యూటీ సీఎం గారు, ఇది మీ బాధ్యత కాబట్టి మీరే ఇవ్వాలి ఫుల్ క్లారిటీగా. ఎప్పుడు ఎంపిక ఏంది మాకు సెప్టెంబర్ అని తెలిసింది, మాకు సెప్టెంబర్లో అని చెప్పేసి ఒక అధికారి పేరు చెప్పవద్దని చెప్పేసి మాకు ఒక అప్డేట్ ఇచ్చిండు. సో సెప్టెంబర్లో వరకల్లా ఈ 4 లక్షల వరకు కూడా మీరు ఇస్తేనే మీ ప్రభుత్వానికి ఒక పేరు అనేది ఉంటుంది. ఎందుకంటే అటు ఎందుకో మీకో కొద్ది గొప్ప ఇందిరమ్మ ఇండ్లు ఇస్తుండ్రు కదా, ఇక రేషన్ కార్డులు అయితే ఉన్నాయి, ఎట్లా కొన్ని ఇవ్వాల్సిందే, ఇచ్చి సావాల్సిందే, ఇచ్చిండ్రు. ఇక రాజీవ్ అవకాశం పెట్టారు కదా, మీరు ఉద్యోగాలు కొద్ది గొప్ప ఉద్యోగాలు ఇచ్చిండ్రు. మరి ఏజ్ బార్ అయినటువంటి వారే ఎక్కువ ఉంటుంది దీంట్లో సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్కు. ఈ ఏజ్ బార్ ఎక్కువైనటువంటి వాళ్ళే ఈ 2 లక్షల నుంచి 4 లక్షల వరకు ఒక యూనిట్ పెట్టుకుంటే బతకచ్చు కాబట్టి పిల్ల పాపలతో చదివించుకుంటారు. ఇది తిండో అది దొరుకుతుంది కాబట్టి ఎలాగో ఉద్యోగాలు ఉండవు, ఏదైనా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఉంటుంది కాబట్టి సంతోషమే. కానీ సెప్టెంబర్లో వరకల్లా ఇంకా రెండు విడతలు ఉన్నాయి కదా, ఇది మొదటి విడత దశల వారీగా ఉన్నట్టు కదా. చూద్దాం మరి దశల వారీగా ఎట్లా చేస్తారు ఏం కథ అనేది సెప్టెంబర్ వరకల్లానే మాకు అప్డేట్ ఉంది, మా దగ్గర ఎవిడెన్స్ ఉంది. సో మీరు అప్పటి వరకు చేయాలని డిప్యూటీ సీఎం గారిని మేము అడుగుతున్నాం. గ్రామాల్లో మొదలైంది ఎన్నికల సందడి. ఎందుకంటే మొన్ననే అప్డేట్ ఇచ్చింది పంచాయతీ ఎన్నికలకు, పంచాయతీ, మున్సిపల్, జడ్పీటీసీ, ఎంపీటీసీ ఇవన్నిటికి. నెలాఖరులో పంచాయతీ ఎన్నికల షెడ్యూల్. జూలైలో 10 రోజుల గ్యాప్లో అన్ని ఎలక్షన్స్ పూర్తి చేసేలా ప్రభుత్వం ఏర్పాట్లు. బీసీ డెడికేషన్ కమిషన్ రికమెండ్ చేసిన రిజర్వేషన్ల ప్రకారం ముందుకు. వచ్చే నెల మొదటి వారంలో క్యాబినెట్ భేటీలో తుది నిర్ణయం. ఇది ఎట్టి పరిస్థితులు జరగాల్సిందే, లేకపోతే కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్నటువంటి నిధులన్నీ ఇప్పటికే అక్కడికే ఆగిపోతూ ఉన్నాయి. కాబట్టి అది సమయం మించిపోయింది. ఇప్పటికి ఇన్ని రోజులు మించి సంవత్సరం దాకా స్పెషల్ ఆఫీసర్ల పరిపాలన ఉండడం అనేది సరైన పద్ధతి కాదు. 6 నెలలు నిడివి. సో 6 నెలలు పెంచుకున్నారు, పోయింది. ఇప్పటికైనా ఎన్నికలు త్వరగా జూలై, మీరు అన్నారు కదా జూన్ లాస్ట్ వీక్ ఆర్ జూలై ఫస్ట్ వీక్ అని చెప్పేసి అన్నారు కదా, ఖచ్చితంగా దాటకుండా మీరు ఎన్నికలు నిర్వహిస్తేనే ప్రజల లోపల గెలిచే అవకాశాల మీ పార్టీ ఏ పార్టీ అయినా కావచ్చు, కానీ అధికారంలో ఉన్నారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో లోకల్ బాడీ ఎలక్షన్స్ కాబట్టి అధికార పార్టీకి వైపే మొగ్గు చూపే ఛాన్సెస్ ఉంటాయి. కానీ ప్రతిపక్షాలు కూడా బలంగానే ఉన్నాయి, ఇప్పుడు ఉన్నాయి కదా. కేంద్ర ప్రభుత్వంలో బీజేపీ స్ట్రాంగ్గా ఉంది, ఎందుకంటే మొన్ననే ఆపరేషన్ సింధు జరిగింది కాబట్టి యువత మొత్తం ఎట్టి పరిస్థితులు మేము చెప్పనవసరం లేదు, మీరు ఊహించుకోవచ్చు. ఈ దూరం వస్తుండు. ఫోన్ ట్యాపింగ్ కేసులో 5వ సిట్ ముందుకు ప్రభాకర్ రావు. సుప్రీంకోర్టు ఆదేశాలతో విచారణ సిద్ధం. అప్పుడు 10 ఏళ్ళు ఉద్ధరించిపోయినారు కదా, ఆ ఉద్ధరించిన వాళ్ళకు సహాయం చేసినటువంటి ప్రభాకర్ రావు అందరు ఫోన్ ట్యాపింగ్ చేసారు కదా, మినిస్టర్లు ఈ జడ్జిలు కొంతమంది అవి రకరకాల కేసులు. అందుకోసం మనం పెద్ద రాజకీయ వార్తలకు కాదు, ప్రజా సంక్షేమ వార్తలకు మాత్రమే విలువనిస్తూ ముందుకెళ్తున్నాం. ఇక ఈ నెల 3 నుంచి భూభారతి సభలు. ఇది తీర్తే మీరు ఈ సంక్షేమ పథకాలు ఇవ్వాల్సిన అవసరమే లేదు. మళ్ళా మేము మొట్టమొదటిలో పెట్టినటువంటి 2 ఎకరాల భూమి డిమాండ్, ఈ 2 ఎకరాల భూమి డిమాండు మీరు కనుక ఇప్పుడు 1 ఎకరం ఉందనుకోండి, ఇంకొక ఎకరం యాడ్ చేస్తూ వాళ్ళకి ప్రజలకు కనుక ఇస్తే మీ స్కీమ్లు ఎవడు అడగడు. ఈ ప్రభుత్వమే కాదు, ప్రభుత్వాలను ఎవరు అడగరు. ఇప్పుడు కాదు, రానున్న ప్రభుత్వం కూడా అసలు ఈ స్కీమ్లు 2 విద్య, వైద్యం, ఈ రెండింటిని మీరు ముందుకు తీసుకెళ్తే సరిపోతుంది. రాష్ట్రం నంబర్ 1 రైజింగ్ నంబర్ 1 కదా, ఎగ్జాక్ట్లీ ఉంటుంది. కానీ ఇది లేకుండా భూమి లేకపోతే శూన్యం. భూమి మనిషికి, భూమి అస్తిత్వానికి నిదర్శనం భూమి. అందుకోసం ఈ భూమి లేనిది మీరు ఇవన్నీ ఇచ్చుకుంటా పోతే మీరు ఒక కోటాను కోట్ల బిల్డింగ్లు కట్టడానికేమో
ఎన్ని రోజులు పడుతుంది? సమ్ డేస్లో కట్టేస్తారు. ఎవరెవరు చెమటోడ్చి ఏం చేసిండ్రు? కోటీశ్వర్లు కాదు, ప్రపంచంలో కోటీశ్వర్లు అయిపోయిండ్రు 10 ఏళ్ళల్లో. ఎట్లా అయినరో తెలియదు. మరి ఏం కష్టం? పొలం కోసిండ్రా, నాటేసిండ్రా, కోత కోసిండ్రా, మూత మోసిండ్రా, తట్టబట్టిండ్రా, ఇటుక మోసిండ్రా, ఇవన్నీ మాకు అయితే తెలియదు. మోసినోడు మాత్రం గానే ఉంటుండ్రు గ్రామాల్లో. మీరు ఢిల్లీ, హైదరాబాద్లో ఉన్నటువంటి వాళ్ళు, ఢిల్లీలో పట్టణాల్లో ఉన్న వాళ్ళు మాత్రం ఎదిగిపోతున్నారు. మరి సంపద ఎటుపోతుంది? ఎటుపోతుంది ప్రజల సంపద? మన నిరుపేదోడు ఇల్లు ట్యాక్స్ కడతాడు, ఉద్యోగస్తుడు ట్యాక్స్ కడతాడు, ట్యాక్స్ పేయర్స్ కూడా ఉన్నారు కదా. మరి ఈ సంపద అంతా ఎటుపోతుంది? అందుకే ప్రజలారా ఆలోచించండి. మేము అందుకోసమే పైనుంచి కొన్ని ఛానల్స్ పెద్ద వార్తలు వస్తూ ఉంటాయి, కింది స్థాయి నుంచి ఎందుకోసం ఛానల్స్ పెట్టాల్సి వచ్చిందంటే ప్రజలు ఇంకెన్ని సంవత్సరాలు ఉండాలి? 75 సంవత్సరాలు దాటింది, ఎన్ని సంవత్సరాలు ఇంకా ఉందాం? ఇక భూభారతి సభలు మంచి సువర్ణావకాశం. ఈ ధరణి పుణ్యం, పాపం అనద్ది, ధరణి పుణ్యమే. ఆ ధరణి పుణ్యాన్ని మనకు పాపమే, దాన్ని ఇట్లా అర్థం చేసుకోవాలి. ఆ ధరణి పుణ్యమే మన ఉన్న భూములు పోయినాయి కదా, తిరిగి ఇస్తామని మొన్ననే మంత్రి పొంగులేటి సీనన్న ప్రకటించిండు. తిరిగి వస్తాయని చెప్పేసి క్లారిటీగా నేను ఇచ్చిన వార్తను మనం ప్రజలకు తెలియజెప్పినాం. సో ఈ 3 నుంచి జరిగే భూభారతి సభలో నేను నిన్న ఆర్ఐ గారితో కూడా మాట్లాడాను. ఏమన్నారంటే, సార్ ఎట్టి పరిస్థితుల్లో ఇటువంటి ప్రాబ్లమ్స్ అంటే XYZ పర్సన్ పేరు మీద ఒకటి ఉంటే, ఇట్లా ఈ పర్సన్ పేరు మీద ఉంటే ఇట్లా XYZ పేరు దొంగతనంగా ఆపరేటర్లను మార్చుకొని ఆపరేటర్లకు డబ్బులు డబ్బులు ఇస్తే ఇంకేముంటుంది? ఇక మధ్యలో కొంతమంది ఆఫీసర్లు ఉంటారు, ఎంఆర్ఓలు, సూర్యాపేటలో సస్పెండ్ అయిన ఎంఆర్ఓ, వీళ్ళు మార్చుకుంటే మళ్ళీ తిరిగి ఈ XYZ నుంచి మీరు కేసులు చేసి వీళ్ళకు వస్తారు. కాకపోతే ఇది ఎప్పుడు అంటే రేపటి నుంచి మొదలవుతున్నాయి. 3 నుంచి, రేపు అవతరణ ఉత్సవాలు అయిపోయినాక 3 నుంచి మొదలవుతున్నాయి. కాబట్టి సో మీరు ఇవి మీ దగ్గర కాదు, మీ దగ్గరికి అధికారులు వస్తుంటారు. ఊర్లలో టామ్ చేసేసి అంటే చేసి అధికారులు, ఎంఆర్ఓలు, ఆర్డీఓలు వీళ్ళందరూ వస్తారు. కాబట్టి అక్కడ మీ అప్లికేషన్ రాసి వాళ్ళకి ఇస్తే మీ ప్రాబ్లం ఏంది, ఆ భూమి మీదకి సర్వే మోకా మీదకి వచ్చి చూసి ఇది నీదేనా కాదని ఎంక్వైరీ చేసి మీ భూమి మీకు ఇచ్చేస్తారు. ఎవరైతే కబ్జా చేస్తుందో వాడిని కబ్జాలుగా తొలగిస్తారు. అదే భూభారతి యొక్క ముఖ్య ఉద్దేశం. ఆ కాలంలో పెట్టినవి కూడా వీలైతే మీరు చూసుకోండి, దాంట్లో ఉంది. యువ వికాసం ఫస్ట్ లిస్ట్ రెడీ. ఇక అదందరూ గుర్తున్న సంగతి. 50,000 కాబట్టి ఎట్లా ఉండేస్తారు? ఎందుకు ఇయ్యరు? బతికిపోతారు 50,000తో. ఈ ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సులు నడిపేది ఎవరు? దీనికి ఒక్కరోజు రేపు చేసుకుందాం. ఇది ఒకరోజు, దీన్ని రేపుని కాదు కానీ రేపు ఒకరోజు ఆర్టీసీ మీద ఫుల్ ఎపిసోడ్ చేస్తాం. ఒక ½ అన్ అవర్ కాదు, 45 మినిట్స్, ఒక ఫుల్ ఎపిసోడ్. ఎందుకంటే చాలా గందరగోళం ఉన్నది దాంట్లో. రాష్ట్రానికి 2,000 ఎలక్ట్రిక్ బస్సులను ఇస్తామన్న కేంద్రం ఇస్తుంటారు, కానీ దాన్ని నడిపేది ఎవరు? సంస్థన, ప్రైవేట్ వాళ్ళు. ఆల్రెడీ ప్రైవేట్ ఉంది కాబట్టి వాళ్ళకే ఇస్తుంటారు అనేది నిన్నటి వార్త. బండి సంజయ్ అన్న ఎటువైనా బీజేపీతో కలిసేందుకు బీఆర్ఎస్ ట్రై చేసింది. బీజేపీతో కలిసేందుకు బీఆర్ఎస్ ట్రై చేసిందట అన్న. మాట్లాడేది ఎవరో కాదు, ద గ్రేట్ బుల్లెట్ మన బీజేపీలో. మేము దరిదాపుల్లోకి రానియలే బండి సంజయ్. వీళ్ళే కవితక్క లెటర్ నుంచి మొదలుకున్నది ఈ యొక్క ఎపిసోడు ఇగో ముగిసింది అనుకోవచ్చు. ఇంకేంది? ఇక బండి సంజయ్ అన్న క్లారిటీ చేసిండు కదా. సంజయ్ అన్న, నువ్వు చెప్పింది ఏదైనా నిజమే ఉంటుంది. వాళ్ళు చెప్పింది బీఆర్ఎస్ వాళ్ళు ప్రయత్నం చేసారు కానీ మేము రానియలేము. ఎందుకంటే అనుభవం అయింది కదా, కాంగ్రెస్లతో కలుస్తామని చెప్పేసి కాళ్ళు బట్టి గుంజిరు కదా, అందుకోసమని. మేము దరిదాపుల్లోకి రానియలే బండి సంజయ్. బీఆర్ఎస్ అవినీతి కుటుంబ పార్టీ. ఎస్, అది మాత్రం పక్కా పర్ఫెక్ట్ 100%. ఎక్కడి డబ్బులు? మనమడంట, కొడుకులంట అమెరికాలో. మా ఫ్రెండ్స్ ఉన్నట్టు పిల్లలు ఎక్కడ చదువుతుండ్రు? గదే ఊర్లలో, గదే పాఠశాలలో, గదే ఏదో ప్రజల ఫ్రెండ్స్ అని కాదు, ప్రజల. అలాంటి పార్టీతో మేము కలిసే ప్రసక్తి లేదు. కవిత లేక పేరట డ్రామాలు. కాంగ్రెస్ డైరెక్షన్లో చార్పత్తా. ఏమన్నా పేరు పెడతాం అన్నాను. చార్పత్తా. అదే ఇక 4 స్తంభాలాట అన్న. 4 స్తంభాలాట పోయిందన్న. అది చార్పత్తాకి ఏం పోయింది? దోపత్తాకి వచ్చింది. ఎందుకంటే కేసీఆర్ గారు, కేటీఆర్ గారు అట్లా గారేసన్న. అట్లాగే వీళ్ళు ముగ్గురు ఒక సైడ్ అయితే, ఇటు కవితక్క గారు ఒక సైడ్. ఎందుకోసం అంటే ఆల్రెడీ ఆఫీస్ కూడా ఓపెన్ చేశారట. ఆఫీస్ ఓపెన్ అంటే ఈ రోజు ఓపిక పడితే రేపు ఏందో మరి పార్టీ ఓపెన్ చేస్తారో ఏందో అనేది ఊహాగానాలు కాదు. అది ఎటు పోతుందో అర్థమైతే లేదు. ఇక వాళ్ళకు ఇది అవసరం లేదు మనకు.
తెలంగాణ జాతిపితకు నోటీలు ఇస్తారు. ఎవరు జాతిపిత? అప్పుడు ఆ కాలంలో ఆయనకు జాతిపిత అని గవర్నమెంట్ ఇవ్వలేదు. మీ నాన్నకేం కేసీఆర్ గారు కూడా ఏం జాతిపిత అని ఇవ్వలేదు. ఉద్యమకారులు అంటే ఒప్పుకుంటాం, ఎస్, తెలంగాణ ఉద్యమకారులు అంటే మాత్రం ఖచ్చితంగా ఒప్పుకుంటాం. కానీ జాతిపిత అని ఎట్లా జాతిపిత అతడు? ఏం చేసిందని జాతిపిత? ఉద్యమం చేసిండు, అది ఓకే, అంత మేరకు పవర్ఫుల్ ఉద్యమం చేసిండ్రు. అది జాతిపిత అంటే జయశంకర్ సార్. జయశంకర్ సార్ తెలంగాణ జాతిపిత ఎవరు అంటే జయశంకర్ సార్. చాలామంది ఉద్యమకారులు ఉన్నారు, రకరకాల ఉద్యమాల్లో మరణించిన వాళ్ళందరినీ జాతిపితని పిలవచ్చు. మీ నాన్న ఎట్లా జాతిపిత అవుతుంది? కేసీఆర్ ఎట్లా జాతిపిత అవుతుంది? ఇగో ఈయన మాట ఇయ్యాల బయటకు వచ్చినామన్నా. మా పార్టీని విలీనం చేయాలని బీజేపీ వాళ్ళు బెదిరించారు. ఒక దిక్కు ప్రయత్నం చేసిండ్రని చెప్పేసి మీ కవితక్కనే లెటర్లో రాసింది. నువ్వేమో వాళ్ళు బెదిరించిరా, నువ్వు మాట్లాడుతున్నావు. సీనన్న నీకు శ్రీనివాస్ గౌడ్ అన్న నీకెందుకన్నా వాళ్ళు 4 స్తంభాల ఆటలు నువ్వెందుకు పోతున్నావు? అదే 2 స్తంభాల ఆటలు వాళ్ళ నలుగురు, అది కుటుంబ పంచాయతీ. మీరు మిగతా నాయకులే మాట్లాడతారు, నువ్వెందుకు మాట్లాడుతావు అడ్వాన్స్గా? మళ్ళీ అదే మాట జాతిపిత. ఇక సర్వే నెంబర్లు మార్చుకోవచ్చు. ఎస్, దిస్ ఈజ్ ద వెరీ ఇంపార్టెంట్ న్యూస్. ఇక సర్వే నెంబర్లు మార్చుకోవచ్చు. అందరికీ తెలిసేలా మార్పు, అందరికీ తెలిసేలాగానే మార్పు. ఒకవేళ భూముల యొక్క సర్వే నెంబర్లు, నా సర్వే నెంబర్ నీకు, నీ సర్వే నెంబర్ నాకు, అంటే భూమి ఎక్కడక్కడనే ఉంటుంది. కానీ సర్వే నెంబర్లు మారినవి కూడా చాలామంది ఉన్నాయి. ఆ సర్వే నెంబర్లు కూడా మార్చుకోవడానికి ఈ మాడ్యూల్స్లో 6 మాడ్యూల్స్ అవి పెట్టారు, దాంట్లో అవకాశం ఉందంట. ఏంటి? రికార్డులో ఒక సర్వే నెంబర్, కబ్జాలో ఒక భూమి మరొకటి. అదే ఇప్పుడు మనం అన్నది, ఒక భూమి 2 భూములు ముని, అక్కడ ఉన్న వ్యక్తి భూమి, ఇక్కడ ఉన్న వ్యక్తి భూమి ఉంటే కానీ సర్వే నెంబర్ నీది నాకు, నాది నీకు వచ్చింది కానీ అవన్నీ మార్చుకోవడానికి అవకాశం భూభారతిలో కల్పించారు. ఇక రేపైతే ఫుల్గా మనకు, రేపు ఎల్లుండి నుండి ఫుల్గా అదే పని ఉంటుంది రెవెన్యూ వాళ్ళకు. రెవెన్యూ సమస్యలు మాత్రం తీరని ఈ ధరణి బంగాళాఖాతంలో కలిపినారు అంటే నిజంగానే కలిసిపోయితే ఎంత సంతోషం అంటే అంత సంతోషంగా ఉంటుంది. ప్రజలు ఉన్నారు, మేము తిరిగినాం 3 రోజులు ఫీల్డ్ మీద తిరిగినాం కాబట్టి. స్వయాన ఆర్ఐ గారు కూడా చెప్పారు, ఎందుకంటే వర్క్ ఈజీ అయిందబ్బా ఇప్పుడు అని చెప్పేసి. రాష్ట్రంలో చాలా ఏళ్ళుగా ఈ సమస్య రైతుకు ఇష్టమైతే సర్వే నెంబర్లు మార్చాలని సర్కారు నిర్ణయం. సరికొత్త పద్ధతికి శ్రీకారం చుడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం సర్వే నెంబర్ మాత్రమే మారుస్తాం, భూ విస్తీర్ణం మార్చబోము, మంత్రి పొంగులేటి వెల్లడి. ఎస్, పొంగులేటి సీనన్న, నేను భూ విస్తీర్ణం మాకు ఉన్నది ఒక 4 ఎకరాలు, ఒక గుంట 4 గుంటలో ఉంటే అది దాన్ని ఎక్స్టెండ్ చేయమని చెప్పలేము, పోయిన భూములు తెచ్చి ఇవ్వమని చెప్తున్నాం. సర్వే నెంబర్లు మారినాయి, అవి మా సర్వే నెంబర్లు మాకు ఇవ్వమని చెప్తున్నాం. అంతకు మీకు ఏం లేదు, అది పెట్టిండ్రు, సంతోషం. కాళేశ్వరం పైకి ఎదురుతాడు, ఇంకేం చేస్తామని హరీష్ అన్న, నీ పేరు నీకు ఉన్నది, అది పేరు ఉంచుకుంటే సరిపోతుంది. యువత వ్యసనాలకు దూరంగా ఉండాలి. యువత వ్యసనాలకు దూరంగా ఉండాలి ఉంటారు. యువత వ్యసనాలకు దూరంగా ఎవరంటుంటారు? బిచ్కుందలో మాట్లాడుతున్న జడ్జి అనిల్ కుమార్ సార్. బాన్స్వాడలో సివిల్ కోర్టు జడ్జి భార్గవి పలు చోట్ల ప్రపంచ పొగాకు వ్యతిరేక దినం సంతోషంగా మంచి మీటింగ్ పెట్టారు సార్. కామారెడ్డి జిల్లా బిచ్కుందాలో, ఉమ్మడి జిల్లాలకు అంత రాష్ట్ర మంత్రికి వర్తిస్తుంది. యువత వ్యసనాలకు దూరంగా ఉంటారు, ఎస్. కానీ ముందు ప్రభుత్వానికి మేము ఒక రిక్వెస్ట్ మొదటి నుంచి పెడుతున్నాం. బెల్ట్ షాపులు అనేటి గ్రామాల్లో కనుక తీసేస్తే ఖచ్చితంగా యువత ఈ వ్యసనాలకు దూరం ఉంటారు. గాంజా, అదే ఇంకా రకరకాల ప్రథమ స్థానంలో గాంజానే ఉంటుంది, ఎక్కడ దొరికినా గాంజానే ఉంటుంది. ఈ గాంజాయి కానీ, ఈ బెల్ట్ షాప్లో మత్తుకు, అదేంటి లిక్కర్కు, మందుకు కానీ ఇంకా రకరకాలు ఉన్నాయి కదా, సిగరెట్లలో అదే నింపుతా, అదే గాంజాని. ఇవి ఇప్పుడు ఇక లిక్విడ్స్ వచ్చినాయంటే కొన్ని, ఇక రకరకాలు చూస్తే పేపర్లో చూస్తే భయంకరంగా ఉంటున్నాయి. సార్, మీరు ఇచ్చినటువంటి మెసేజ్ చాలా బెటర్. జడ్జి గారు ఇచ్చినటువంటి అటువంటి ఆ స్టేట్మెంట్ని చూసన్న యువత ఎక్కడికక్కడ కొంచెం మార్పు చెందడానికి మేము ప్రభుత్వాన్ని మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నాం. మీరు ఈ యొక్క బెల్ట్ షాపులు, గ్రామాల్లో కిరాణా షాపుల్లో సైతం ఇప్పటికీ నడుస్తున్నాయి. కూర్చున్న దగ్గరికి తెచ్చి ఇవ్వడం అనేటువంటిది ఇప్పటికీ నడుస్తుంది. కాబట్టి ఈ లిక్కర్ వైన్ షాపులు నడవని మేము అంటే మీకు ఎట్లా ఉన్న వైన్ షాప్, ఇక మనం ఈ ప్రజలు తాగే పైసల మీదనే ప్రభుత్వాలు నడుస్తున్నాయి అనేది ప్రజలకు కూడా ఎప్పుడో తెలిసిపోయింది. కానీ మరీ ఇంత దారుణంగా బెల్ట్ షాపులు పెట్టి ఎప్పుడు అమ్మలేదు అంటే గత ఈ 10 ఏళ్ళ నుంచి, ఆ 10 ఏళ్ళ నుంచే మొదలైంది, అంతకుముందు అయితే లేదు.
ఈ బెల్ట్ షాపులు పని చేపించమని చెప్పేసి రేవంత్ రెడ్డి గారిని మేము మొత్తుకొని మీకు రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎందుకోసం అంటే పిల్లల్ని చూడలేకపోతున్నాం. ఇంతమంది మీరు ఒక్కసారి చేపియండి సర్వే. ఇంకా ప్రధానంగా ఎమ్మెల్యేలను ఈ స్కీమ్ల కోసం ఇవన్నీ మీరు పెట్టిన 6 గ్యారెంటీల కోసం ఏ కాన్స్టిట్యున్సీలో ఆ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యేలను గ్రౌండ్ లెవెల్లో దింపుండు జర కొంచెం. ఎందుకోసం అంటే ఎక్కడెక్కడ కమిటీలు అనేవి అత్యధికంగా వాళ్ళ మీద చేస్తుండ్రు కొంతమంది అధికారుల మీద. యువత వ్యసనాలకు దూరంగా ఉండాలంటే ఒకటి మార్గం. ఫస్ట్ బెల్ట్ షాపులు బంద్ కావాలి. రెండోది ఎట్లాగో అధికార గణం ఎక్సైజ్ వాళ్ళు ఎన్ఫోర్స్మెంట్ వీళ్ళంతా ఎక్కడికక్కడ కట్టడి చేస్తూనే ఉన్నారు కాబట్టి సార్ మంచి మెసేజ్ ఇచ్చిండ్రు, యువత దాన్ని పాటిస్తారని చెప్పేసి అనుకుంటూ చూస్తూనే ఉండండి. ఇది ఈరోజు ఇందిరమ్మ ఇల్లు, రాజీవ్ కోసం రేషన్ కార్డుల మీద వచ్చినటువంటి మనకు ఇంకా ప్రధానంగా రేపు ఉత్సవాలు ఉంటాయి కాబట్టి ఇవి ఈరోజు వార్తలు. చూస్తూనే ఉండండి B6 మన వెలుగు మన వార్తలు. నేను మీ రాజేష్.